सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ एकदन्तं महाकायं लम्बोदरगजाननं विघ्ननाशकर्मदेव हैरम्ब्रं परमाम्यहम्। ॐ सरस्वती नमस्तेऽहं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धे भवतु मे सदा। ॐ भूर्भुवः तत्सवितो वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धे पुष्टिवर्धनम् उर्वारुकमिव मुच्योदकशमामथाः। मनबली बाल गणेश पार्वती नंदन बाल गणेश विघ्न विनाश वरद गणेश विघ्न विनाश वरद गणेश सुरमुनि वंदित सुमुख गणेश सुरमुनि वंदित सुमुख गणेश सुंदर वदन ज्ञान गणेश सुंदर वदन ज्ञान गणेश पार्वती नंदन बाल गणेश। పదేళ్ల నుంచి తిట్టుకుంటున్నారని తెలియదు కానీ బట్ శ్రీనివాస్ గారు చాలా చాలా ధన్యవాదాలు. దీపక్ గారు ఆయనకున్న బిజీకి ఆయనకుండే ఇంటర్నేషనల్ ట్రావెల్కి బట్ ఓపిక చేసుకుని గత 10 ఏళ్ళ నుంచి వాళ్ళ పిల్లలు ఇద్దరు ఒకడు శిశిర్ ఎక్కడున్నాడు శిశిర్ అండ్ స్వాగత్ స్టేజ్ మీదకి రావాలమ్మా. వాళ్ళు కూడా మా బాలగురువులు అనమాట. వాళ్ళతో పాటు వీళ్ళందరూ కూడా చక్కగా మనకి పిల్లలందరికీ పాఠాలు నేర్పిస్తూ వాళ్ళ 2 గంటల పొందే ఆనందాన్ని శ్రీనివాస్ గారి మాటల్లో చెప్తారు. వంశీ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకో కుర్చీ వంశీ గారు మాకు ప్రకాశం గురువు గారండి. వీళ్ళందరితోటి మనబడి కేంద్రం నడుస్తుంది. అందుకని పిల్లలు తల్లిదండ్రులందరూ గట్టిగా చప్పట్లండి. వీళ్ళు లేకపోతే ఒకరోజు తరగతి జరగదు. కానీ వాళ్ళకి మనలాగానే అన్ని ఆనందాలు అన్నీ కావాలి. కానీ ప్రతి శనివారం వాళ్ళు 3 గంటలకు మన కోసం వీక్షించి వచ్చి చక్కగా మన పిల్లలందరికీ పాఠాలు నేర్పిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఒక పూల గుచ్చంతో మనం సత్కరించుకుందాం. వంశీ గురువు గారికి వెళ్ళాము ఇచ్చిరా. దీపక్ గురువు గారికి, శ్రీనివాస్ గారికి, వాసంతి గారికి, దివ్య గురు గారికి, పూర్ణిమకి గట్టిగా చెప్పట్లండి. పిల్లలు ఇప్పుడు పాడతారా గురు బ్రహ్మ? ఎవరన్నా గట్టిగా పాడతేవా? గురు బ్రహ్మ ఒక్క నిమిషం అండి.
ఇంతటికీ మూలకారకమైన బాలాజీ గారికి బాష్పపుష్పం ఇంకా అందించలేదు. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అమ్మ కుట్టిందా తోటకిల్లావా హంచావా గుట్లో పెట్టావా గుదుక్కుమెన్నావా గుట్లో పెట్టావా గుదుక్కుమెన్నావా. ఒకటి 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 మానవ అంతా ఒకటి రెండు 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 మంచి చెడు రెండు మూడు 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 జెండా రంగులు మూడు నాలుగు 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 ఆరుకి కాలు నాలుగు ఐదు 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 చేతికి వేలు ఐదు ఆరు 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 ఋతువులు మనకి ఆరు ఏడు 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 వారానికి రోజులు ఏడు ఎనమది 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 దిక్కులు మనకి ఎనమది తొమ్మిది 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 గ్రహాలకు తొమ్మిది పది 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 పాపులు పాడే తాతేది ఏమంటా మ్యావ్ 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 కుక్క కుక్క ఏమంటా బావ్ 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 ఆవు ఆవు ఏమంటా అమ్మా 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 మేక మేక ఏమంటా మ్యా 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 కప్ప కప్ప ఏమంటా బెక బెక బెక్ బెక బెక బెక్ పాము ఏమంటా బుస్ 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 పుల్లి పుల్లి ఏమంటా కాండ్రు కాండ్రు కాండ్రు. శ్రద్ధ కింద పోసి పొట్టుమన్న తెచ్చి పువ్వురెల్ల కట్టి అలంబాయందకి మచ్చిరే వేసి అలంబాయి కుక్క బాగా అన్నది రాగాల గజ్జలు గల్ గల్ అన్నది మా ఇంటి పాప కింద కింద నవ్వింది. మాకిష్టం పాటలన్నీ మాకిష్టం పాటల కన్నా పాటల కన్నా అల్లరి అంటే మాకిష్టం విత్తన అంటే నాకిష్టం పాటల అంటే నాకిష్టం విత్తన కన్నా పాటల కన్నా అల్లరి అంటే నాకిష్టం ఏనాడనే నాకిష్టం గురువు అంటే నాకిష్టం పాఠాలు అంటే నాకిష్టం గొడవల కన్నా పాఠాల కన్నా మాడవని అంటే నాకిష్టం. తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కడుచూలో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిరుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి అమరావతి నగర
అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలుములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మర సుదీయుక్తి కృష్ణరాయన కీర్తి మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. తల్లిదండ్రులందరూ దయచేసి స్నాక్ తీసుకుని వచ్చి కూర్చోండి. పిల్లలందరికీ కూడా ఉన్నాయి, వాళ్ళందరూ వచ్చి కూర్చోబెట్టి మీరు కూడా కూర్చొని నేను చెప్పే 2 ముక్కలు మన పిల్లలు చేసే ప్రదర్శన చూసి ఆనందించండి. ఓకే, మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. దయచేసి మీరు చాలా రోజుల తర్వాత కలిసి ఉండొచ్చు, చాలా సమయం తర్వాత కలిసి ఉండొచ్చు. మాటలు ఎక్కడికి పోవు, మనం ఎక్కడికి వెళ్ళం, కానీ ఈ ప్రదర్శన మాత్రం ఉండదు. మళ్ళీ దయచేసి తల్లిదండ్రులందరూ కూడా వచ్చి స్నాక్ తీసుకుని అల్పాహారం తీసుకుని వచ్చి మీరు మీ ప్లేసెస్లో కూర్చుంటే పిల్లలు చేసే కార్యక్రమాన్ని మనం ఆనందించవచ్చు. మనబడి ప్రస్థానానికి వస్తే 2004లో అపార్ట్మెంట్లో మొదలైన ఈ ప్రస్థానం సుమారు 25,000 మందికి తెలుగు నేర్పించడం జరిగిందండి. 38 కేంద్రాలు, 38 రాష్ట్రాలలో దగ్గర 250 పైచిలుకు కేంద్రాల్లో మనబడి శుక్ర శని ఆదివారాల్లో నడుస్తుందండి. ఇది నడిపించడానికి కేవలం భాష మీద ఉన్న మక్కువ మాత్రమే, దాంట్లో ఉండే యాజమాన్యం అంటూ ఏమి లేదు. డీన్ దగ్గర నుంచి మొదలు పెడితే వ్యవస్థాపకులు అయిన రాజు చామర్తి గారు, అలానే ఆనంద్ కూచబొట్ల గారు, వీళ్ళందరూ కూడా ఉన్నత స్థాయిల్లో ఉద్యోగాలు చేస్తూ భాష మీద మక్కువతోటి ఈ తెలుగు అనే భాషని ముందు తరాలకి అందించాలని ఒక చిరు ప్రయత్నంతో మొదలుపెట్టిన ఈ మనబడి ఇంతింతై వటుటింతై అన్నట్టు ప్రపంచ స్థాయిలో ఉంది. కెనడాలో ఉంది, దుబాయ్లో ఉంది, యూకేలో ఉంది. అంటే మనకి సౌత్ ఆఫ్రికాలో కూడా 38 మంది పిల్లలతో ఈ సెంటర్ కేంద్రం నడుస్తుందండి. మీకు తెలియకపోయినా తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న, మన భాష మీద మక్కువ ఉంటే ఒక 2 నిమిషాలు వెచ్చించండి. అలానే మనబడితో పాటు సిలికాన్ ఆంధ్ర అని మాతృ సంస్థ, దాంట్లో అనేక కార్యక్రమాలు జరుగుతాయి. మీరు ఎప్పుడైనా కేవలం భాషనే కాదు, ఏదైనా సామాజిక సేవ చేయాలన్నా, ఏదైనా చేయాలని ఉంటే భారీ స్థాయిలో చేస్తారు వాళ్ళు. ఎందుకు చెప్తున్నాను భారీ స్థాయి అనేది, మనం ఎప్పుడు కొంచెమే ఆలోచిస్తాం. అబ్దుల్ కలాం గారి బుక్స్ ఎవరన్నా చదివితే వింగ్స్ ఆన్ ఫైర్, అలాంటి ఇన్స్పిరేషన్ తీసుకుంటే 1,00,000 మంది ఒక స్టేడియంలో ఒక కూచిపూడి నాట్యం చేస్తారు అని మీరు ఊహించలేము, కానీ చేసి చూపించారు మన గచ్చిబౌలి స్టేడియంలో. 1,00,000 మంది ఒకే వేదిక మీద ఒకే సింక్లో ఒక నాట్య ప్రదర్శన చేయటం అనేది ఒక మనబడి ఆర్ సిలికాన్ ఆంధ్రకే సాధ్యమైందండి. అలానే ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామాన్నిలో వైద్యం అంటే మీకు మనకి పేరుకే ఇక్కడ ఫ్రీ, మీరు వాకిన్ అవ్వచ్చు అని. ఒక ఎమర్జెన్సీకి వెళ్తే మీకు 100 పేపర్లు ఫిల్ చేస్తే కానీ మీరు ఎంటర్ కాలేరు. కూచిపూడి మన తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన నృత్యం.
ఆ కూచిపూడి గ్రామమే కనుమరుగైపోతూ అయిపోతూ ఉంటే సిలికాన్ ఆంధ్ర మనబడి దత్తత తీసుకుని రోడ్లు వేయించింది. వాళ్ళకి కావలసిన ఇతరితర సదుపాయాలు, మంచినీళ్ళు, వైద్య సదుపాయం, ఆ వైద్య సదుపాయానికి మీ దగ్గర తెల్ల కార్డు ఉందా, పచ్చ కార్డు ఉందా, ఏముంది అనేది లేకుండా జస్ట్ యూ కెన్ వాక్ ఇన్. ఇట్ ఇస్ ఎ మల్టీ స్పెషాలిటీ సూపర్ హాస్పిటల్. కృష్ణా జిల్లా ప్రాంతంలో మీకు సంబంధించిన బంధువులు కానీ లేకపోతే మీ పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎవరన్నా ఉన్నా దాంట్లో డాక్టర్స్గా చేసే, అంటే వాలంటరీగా చేసే వాళ్ళకి వెసులుబాటు కానీ ఆసక్తి కానీ ఉంటే దయచేసి నాకు చెప్పండి. అలానే మీరు $1 డైరెక్ట్గా మీకు ఒక వైద్యానికి సంబంధించిన సహాయానికి మీరు ఏమన్నా డొనేట్ చేయాలని అంటే దయచేసి నాకు చెప్పండి. సో ఇలా ఇతరితర కార్యక్రమాలు కేవలం తెలుగు భాషే కాదండి. అలానే మనకి సిలికాన్ ఆంధ్ర మనబడి యూనివర్సిటీ ప్రారంభించాం 2 సంవత్సరాల క్రితం. దాని గురించి నేను తర్వాత చెప్తాను. బట్ ఒక ప్యాషన్ అండి, ఒక మీకు ఏం వస్తుంది అంటే నేను ఇతరితర కార్యక్రమాలకి వ్యతిరేకం కాదు, మన పిల్లలకి ఏమిస్తున్నాము అనేది ఆలోచిస్తే అదొక సంతృప్తిని మిగులుస్తుంది మనకి. సో అందరూ కూడా మనబడిలో మీ పక్కన మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఎవరన్నా చేర్పించాలి అని అంటే కేవలం భాష ఒకటే కాదండి, ఇతరితర కార్యక్రమాలు కూడా ఉన్నాయి మనం చేయాలంటే. ఎవరికైనా నాటక రంగం మీద ఆసక్తి ఉంటే, నాకు కేశవ్ గారు ఇందులో కొన్ని నాటకాలు చేయించారు. పాపం ఆయన లేరు, ఇండియా ప్రయాణం వల్ల ఆయన రాలేదు. ఆయన ఆసక్తిని చూసి చాలా ఆశ్చర్యపోయాను వాళ్ళకు. అలానే మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా ఆసక్తి ఉంటే దయచేసి ముందుకు రండి. బట్ మన పిల్లలు పరమానంద శిష్యుల కథ అట్లీస్ట్ మన జనరేషన్ వాళ్ళకి చాలా మందికి తెలుసు. అది మనం ఏది క్లబ్లో అక్కడ స్క్రీన్ మీద వేసి చూపించిన రోజుల దగ్గర నుంచి ఈ రోజుకి మనకి కలర్ కన్వర్ట్ అయిన తర్వాత కూడా మనం చూస్తున్నాం. అలాంటి పరమానంద శిష్యుల్లోని ఒక అంశాన్ని తీసుకుని మన ప్రసూనం పిల్లలు మనందరి కోసం శ్రీనివాస్ గారు, వాసంతి గారు వాళ్ళ చేత చక్కగా ప్రాక్టీసులు చేయించి జూమ్ సెషన్లు పెట్టి చేయించారు. మన అందరం తల్లిదండ్రులందరూ గబగబా స్నాక్ తీసుకొని వచ్చి కూర్చుంటే వాళ్ళ ప్రదర్శనని మనం ఆలకించవచ్చు. శాతు ఒక దేవకన్య చేత శాపం పొంది బుద్ధిహీనులుగా మారిన 12 మంది ఋషులు శాప విమోచనానికై పరమానందయ్య గారి వద్ద శిష్యరికం చేయసాగారు. వారి దైనందిన జీవితంలోని ఒక ఘట్టం ఇప్పుడు మీకోసం.
క్షమించండి గురుగారు. నీకు ఎన్నిసార్లు చెప్పాను నా త్వరగా లేయమని. రేపటి నుండైనా త్వరగా లేచి సమయానికి రా. 5 గుంజలు తీసి కూర్చో. అలాగే గురుగారు. ఓ 1 2 3 4 5. సరే పోయి కూర్చో. మనము మొన్న ఉపకారికి ఉపకారమైన ఒక గొప్ప పద్యం నేర్చుకున్నాం కదరా. ఆ పద్యం ఎవరు చెప్తారు? నేను చెప్తాను గురుగారు. సరే చెప్పు. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక రెండు చూ. గురుగారు ఏం అడిగారు? నువ్వేం చెప్తున్నావు? ఇంకెవరైనా చెప్తారా? నేను చెప్తాను గురుగారు. సరే చెప్పు. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు. అరే నా గుర్తు రావట్లేదురా, ఎవరన్నా అందించండి. మళ్ళీ చెప్పొచ్చా గురుగారు? సరే చెప్పు. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు. సేయ వివరింపంగా నప్పకారికి ఉపకారము నెపమన్నక సేయవాడు నేపరి సుమతి. బేష్, బాగా చెప్పావు. ఇప్పుడు దీని భావం ఎవరు చెప్తారు? నేను చెప్పాను గురుగారు. ఎందుకురా నవ్వుతున్నావు? మరేమో గురుగారు, ఈ పద్యం వింటే నాకు ఉప్పు కారము ఉడియాలు గుర్తొస్తున్నాయి గురుగారు. ఆపదురా కాకి గోల, ఇంకెప్పుడే తిండి గోలేరా. ఇంకెవరన్నా చెప్తారా? నేను చెప్తాను గురుగారు. సరే చెప్పు. ఎవరన్నా మీకు మంచి పని చేస్తే మీరు తిరిగి మంచి పని చేస్తే అది గొప్పది ఏమి కాదు. కానీ ఎవరన్నా మీకు చెడ్డ పని చేస్తే మీరు తిరిగి మంచి పని చేస్తే అది గొప్పది. బేష్, బాగా చెప్తాను. మనం ఈరోజు అష్టదిక్కులు నేర్చుకున్నాం కదర్రా. ఉత్తరం అంటే ఎవరు చెప్తారు? నాకు తెలుసు గురుగారు. సరే చెప్పు. కానేమోనండి, చాలా సులువైన ప్రశ్న. ఇదిగోనండి, ఇదే మీ ఉత్తరం. నాకు నిన్నే వచ్చింది. గురుగారు ఉత్తరం దిక్కు అడిగారు. నీ తెలివి తక్కువ వెదవా. ఇంకెవరన్నా చెప్తారా? చెప్తాను గురుగారు. సరే చెప్పు. మరేమోనండి, ఇది ఉత్తరం కానీ ఇంకా తెలుసు, అవి కూడా చెప్పాలా? అవునా, నీకు అన్ని తెలుసా? సరే చెప్పు. ఇది ఉత్తరం, ఇది తూర్పు, ఇది దక్షిణ, ఇది పడమర, ఇది వాయువ్యం, ఇది నైరుతి, ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం. అమ్మయ్యా, బ్రతికించావురా. గురుగారు, అమ్మగారు పొద్దున్న వంటికి కట్టెలు ఏపడినాయని చెప్పాడు. అవునా? సరే, మీరందరూ కలిసి అడవికి పోయి కట్టెలు తీసుకొని రండి. అలాగే గురుగారు. అందరూ జాగ్రత్తగా వెళ్ళండి. వర్షం కారణంగా వాగు పొర్లుతుంది. సరే అరే, ఇక్కడ చాలా కట్లున్నాయి. మనమందరూ తలా కొన్ని తీసుకొని ఆశ్రమంకి వెళ్దాం.
ఆగండి, ఇక్కడ బాగుంది. గురువు గారు బాగులో చాలా నీరుంటాయన్నారు. మనమందరూ చేతులు పట్టుకొని ఈ వాగుని దాటుదాం. చాలా ప్రమాదంగా ఉంది. అబ్బా, బాగు దాటేశాము. మనమందరము ఉన్నామో లేదో లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8 9 10 11. అయ్యయ్యో, ఎవరో తప్పిపోయారు. నీకు లెక్కలు రావు, నన్ను చూసి నేర్చుకో. 1 2 3 4 5 6 7 8 9 10 11. అవును, మనలో ఎవరో ఒకరు వాళ్ళు విడిపోయారు. మీ ఇద్దరికి లెక్కలు రావు, నన్ను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అయ్యయ్యో, వాగు ఎవరు మింగింది? మాయదారి వాగు. మనం తక్షణమే ఈ విషయము గురుగారికి చెబుదాం. అవును, గురుగారు కూడా చాలా బాధపడతారు. ఎందుకురా ఏడుస్తున్నారు? ముందు ఏడు పాపండి. మరేమో గురుగారు, మాలోకి వాగు మింగేసింది. వాగు మింగేయడం ఏంట్రా? నీ తెలివి తెల్లనట్టే ఉంది. అవును గురుగారు, ఎవరు తప్పిపోయినారో తెలియడం లేదు. నాకు మీ తప్పు అర్థమైంది. మీలో ఒకరికి రండి. ముందు నిన్ను లెక్క పెట్టి తర్వాత అందరినీ లెక్క పెట్టు. గురుగారు, చొక్కా చిరిగింది. ఆ చొక్కా కుట్టడానికి మనం సూది కావాలి. మీరందరూ సంత వెళ్ళి ఆ సూది తీసుకురండి. కర్మ, మీరు ఎవ్వరు మారరు. చిన్న ప్లే చేయాలంటే ఎంత కష్టమో ఏదైనా అర్థమై నా గురువులు శ్రీనివాస్ గారు, వాసంతి గారు ఇవాళ మేము గుణజాల తెలుగు బాల పుణ్యం చేస్తున్నాం.
నా పేరు లక్షభవం. నా పేరు షామిలదిమల. నా పేరు శ్రీతిక్ సబ్నేని. నా పేరు సాని ఫోటర్. నా పేరు రిషి వల్లుపు. నా పేరు నిఖిల గద్దాకరం. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు. నష్టపెట్టబోకు నాన్న పలలో. తల్లి జన్మముల దైవ సన్నిపుల దైత సుగుణ చాలా తెలుగు బాల. గుంబారమ్మ గుంబారి ఆకులు వేసింది గుంబారి. పూలు వేసింది గుంబారి. కొమ్ముది ఉయ్యాలి. పళ్ళు మారి అవును ఎవరు గుంబారి. నా చిత్తి దన్న గుంబారి. గురువు గారు ఉపాధ్యాయులు, అలానే దివ్య గారు సహోపాధ్యాయులు. దివ్య గారు అండ్ దీపిక ఒక్కసారి వస్తే బయట చప్పట్లు పిల్లలకి. ఫోటో కోసం వచ్చాం. రాజ్యంలో ఎన్ని కాకులు ఉన్నాయి చెప్పగలవా? తప్పకుండా చెప్పగలను ప్రభు. మన రాజ్యంలో 1000, 100, 2 కాకులున్నాయి ప్రభు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు బీర్బల్? ఒకవేళ నీ సమాధానం తప్పు అయితే తగిన శిక్ష పడుతుంది. నేను సరి అయిన సమాధానమే చెప్పాను ప్రభు. ఆహా అలాగా. మరి లెక్క కన్నా ఎక్కువ కాకులు ఉంటే మరి అప్పుడు అవే వేరే ప్రాంతం నుంచి మన రాజ్యానికి వచ్చినట్టు ప్రభు. మరి లెక్క కన్నా తక్కువ కాకులు ఉంటే అప్పుడు మన రాజ్యంలోని కాకులు పక్క ప్రాంతానికి వెళ్ళినట్టు ప్రభు. భలే బాగా చెప్పావు బీర్బల్. నీ తెలివి అమోఘం. ఇక్కడ ఎవరికి కోతి వచ్చి ముళ్ళు పోయి తెలుసు? మీ చేతులు ఎత్తండి. అంటే మనలో ఎంతమందికి కోతి వచ్చిన ముళ్ళు పోయే కథ పాట తెలుసు? గట్టిగా చేతులు తల్లి. ఇప్పుడు మన ప్రవేశం పిల్లలు కోతి వచ్చి ముళ్ళు పోయి కథని ఇప్పుడు చేస్తారు. అందరికీ నమస్కారం. మనము ఇప్పుడు కోతి నాటకాన్ని చూద్దాం. అనగనగా ఒక ఊరిలో 2 కోతులుండేవి. ఒకరోజు ఆ 2 కోతులు ఆడుకుంటా ఉంటే ఒక కోతి తోకకి ముళ్ళు గుచ్చుకుంటుంది. అయ్యయ్యో నా తోకకి ముళ్ళు గుచ్చుకుంది, ఎవరన్నా నాకు సహాయం చేయండి. ఆగు చూడని. అయ్యో నీ తోకకు ముళ్ళు గుచ్చుకుంది, ఎవరైనా సహాయం చేస్తాడో అడగదామా? అదిగో మంగళవాడు వస్తున్నాడు. సహాయం చేస్తాడో అడుగుదామా? మంగళవాడు మీరు సహాయం చేస్తారా? ఈ కోతికి ఒక ముళ్ళు గుచ్చుకుంది. నేను నీ సహాయం చేస్తా.
నా తోకకి ముళ్ళు తీసేసావా? నేను నీ తోకకి ముళ్ళు తీసేసాను. ఏది నేను చూడని? అయ్యయ్యో, నా తోకని కత్తరిచ్చేసావు. నా తోకనిస్తావా, నీ కత్తినిస్తావా? ఇదిగో నా కత్తి తీసుకో. ముళ్ళు పోయి కత్తి వచ్చి డాంగ్ డాంగ్ డాంగ్. అలా పాదుకుంటా రెండు కోతులు ఒక్క కట్లు కొట్టేవాడు ఎదురవుతాడు. అయ్యయ్యో, నా కత్తి విరిగిపోయిందే. ఇప్పుడు నేను కత్తులు ఇలా కొట్టాలి. కొట్టి నీ కత్తి ఇస్తావా? మళ్ళీ ఇస్తా. ఇదిగో నా కత్తి తీసుకో. అయ్యయ్యో, నా కత్తి విరగొట్టేసావు. నా కత్తినిస్తావా, నీ కట్టలిస్తావా? ఇదిగో నీ కత్తులు తీసుకో. ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్. కత్తి పోయి కట్టలు వచ్చే డామ్ డామ్ డామ్. అలా పాదుకుంటా వెళ్తున్న కోతులకి ఒక అట్లు పోసే అబ్బా ఎదురవుతుంది. అయ్యో, నా దగ్గర ఉన్న అన్ని అట్టలు అయిపోయింది. ఇప్పుడు నేను అట్టలు ఎలా పోయాలి? కోతి, నీ దగ్గర ఉన్న కట్టెలు ఇస్తావా? మళ్ళీ ఇస్తాను. ఇదిగో నా కట్టెలు తీసుకో. అయ్యయ్యో, నా కట్టెలన్నీ కాల్చేసావు. నా కట్టెలు ఇస్తావా, నీ అట్లు ఇస్తావా? ఇదిగో నా అట్టలు తీసుకో. ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్. కత్తి పోయి కట్టెలు వచ్చే డామ్ డామ్ డామ్. కత్తి పోయి కట్టెలు వచ్చే డామ్ డామ్ డామ్. అలా పాడుకుంటా వెళ్తున్న కోతులకి ఒక దూలు కుత్తేవాడు ఎదురవుతాడు. కోతి, నాకు ఆకలి వస్తుంది. నీ అట్లు ఇస్తావా? ఇదిగో నా అట్లు తీసుకో. అయ్యయ్యో, నా అట్లన్నీ తినేసావు. నా అట్లు ఇస్తావా, నీ దోలు ఇస్తావా? తోలు. ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్. కత్తి పోయి కట్టెలు వచ్చే డామ్ డామ్ డామ్. కట్టెలు పోయి అట్టెలు వచ్చే డామ్ డామ్ డామ్. అట్లు పోయి డౌలు వచ్చే డామ్ డామ్ డామ్. అలా పాదుకుంటా రెండు కోతులు అడవిలోకి వెళ్ళిపోతాయి. మా కథ చూసి మీరందరూ ఆనందించారు అనుకుంటున్నాను. మనము ఇప్పుడు ఈ కథలో నటించిన పాత్రధారుల పేర్లు తెలుసుకుందాము. కోతిగా చేసింది ఇషితా కొమ్మ, ఆద్విక చిలుకూరి. మంగళవారుగా చేసింది శ్రీధర్ నగలూరి. కట్లు కొట్టేవాడిగా చేసింది సహస్రముని. అట్లు పోసే అవ్వగా చేసింది శ్రియా సింగరాజు. తోళ్ళు కొట్టేవాడిగా చేసింది దేవాంశ్ కుంకల.
వ్యాఖ్యాతేమో నేను, లిత్విక సాయి వల్లభనేని. అందరూ నిజంగా మా కథను చూసి చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. మా ఈ కథలో చాలా హైలైట్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా లిత్విక ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతుందో చూసారా? అంతేకాదు ఇషిత, ఆద్విక వాళ్ళు కూడా చాలా చక్కగా తెలుగు మాట్లాడతారు. అలాగే మంచిగా పాట కూడా పాడతారు. అందరూ చాలా బాగా చేశారు, చాలా కష్టపడ్డారు. చాలా తక్కువ టైంలో అట్లీస్ట్ ఇంత దాకా తీసుకురాగలిగామంటే అంత వీళ్ళు చేసిన హెల్ప్. అంతేకాకుండా స్పెషల్ థ్యాంక్స్ టు శ్రియా సింగరాజు మదర్, ప్రాప్స్ చేశారు. దోస్ ఆర్ సో గుడ్. థ్యాంక్ యూ అండి. పిల్లలందరికీ గట్టిగా చప్పట్లు. మీ పేరెంట్స్ సుమా, మీ పేరెంట్ గట్టిగా లిత్విక సాయి వల్లభనేని. మీ తల్లిదండ్రులు గట్టిగా ప్రౌడ్ మూమెంట్. చీరగా మలుచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేరల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. సుఖ జీవనయానం చేయుదమా. కాంగ్రజటాదర భావనలో హిమశైల రూపమే నిలబడగా, గలగజటాదర భావనలో హిమశైల రూపమే నిలబడగా, గలగల పాడే నదులన్నీ యుగ బృందాగానమే చేస్తుంటే, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. భాగ్యం కూర్చుకొని సుఖ జీవనయానం చేయుదమా. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం. వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలబడుని. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. భాగ్యం కూచుకొని సుఖ జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. దేశ మాతనే కొలిచెదమా. గట్టిగా చెప్పట్లండి అందరికీ. దివ్య గారు పిల్లలందరి చేత ఇంత చక్కగా నేర్పించి అతి తక్కువ సమయంలో, ఇవన్నీ మేము ప్లాన్ చేయలేదండి. వచ్చే సంవత్సరం
మా మనవడు శ్రీగిత్ వస్తున్నాడు ఇప్పుడు. ఏడు చేపల కథ చెప్పనా? నాకు చాలా ఇష్టం. సరే, అనగనగా ఒక రాజు ఉండేవారు. రాజు వచ్చాడు, మనబడి రాజు. ఆయనకి 7 పిల్లలు ఉండేవాళ్ళు. 7 పిల్లలు మనం మర్చిపోయాము, కానీ మన రాజుగారికి 7 పిల్లలు ఉన్నారు. ఒకరోజు వాళ్ళందరూ వేటకి వెళ్ళారు. తుపాకీలలోకి వెళ్ళిపోయాం, కానీ అప్పట్లో రాజు పిల్లలందరూ వేటకి వెళ్ళేవాళ్ళు కదా, వేటకి పంపించారు మన రాజుగారు. కానీ ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు నువ్వు ఎండలేదు? గడ్డి మోపు వద్దు వచ్చింది. ఆవు గడ్డి మోపు మేయలేదు. ఆవు ఎందుకు గడ్డి మోపు మెయ్యలేదు? గొల్లవాడు నన్ను మెయ్యలేదు. గొల్లవాడా ఎందుకు ఆవుకి మెయ్యలేదు? అవ్వా నాకు బువ్వ పెట్టలేదు. అవ్వా ఎందుకు గొల్లవాడికి బువ్వ పెట్టలేదు? పిల్లవాడు ఏడుస్తున్నాడు, అందుకని గొల్లవాడికి బువ్వ పెట్టలేదు. పిల్లవాడా ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను చీమలు కొట్టినాయి. చీమలు ఎందుకు పిల్లవాడిని కుట్టారు? చీమలు ఎందుకు పిల్లవాడిని కుట్టారు? మా బంగారు పుట్టులో వేలు పెడితే కుట్టమా? ఎంత శ్రమపడి ఉంటారో మీకు అర్థమై ఉంటుంది. గట్టిగా చెప్పండి. ఇలాంటివి ఇంకా ఎన్నో చేస్తాను. మీ సహాయ సహకారాలు ఉంటే మా పిల్లలందరూ ఉత్సాహంగా ఉన్నారు, మా గురువులందరూ ఉత్సాహంగా ఉన్నారు, తల్లులందరూ ఉత్సాహంగా ఉన్నారు. తండ్రి వాళ్ళని కాస్త బలకంగా ఉండడానికి నాకు అనిపిస్తుంది. దయచేసి తండ్రులందరూ నేర్చుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ దీనికి రెట్టింపుగా మనం కావాలి అంటే మిమ్మల్ని వెంకటేశ్వర గారిని తీసుకొచ్చి పిల్లలకి నేర్పించే అవకాశం ఉంటుంది. నేను చేయించగలను, కానీ తండ్రుల దగ్గరికి సహాయం లేదు. ఎందుకంటే పాప వాళ్ళు ఆల్రెడీ ఇంప్లై చేసి దయచేసి యాక్షన్. సో ఈ పిల్లలందరికీ గట్టిగా చెప్పండి, గట్టిగా. తల్లిదండ్రులందరికీ ఇప్పటికే తెలిసి ఉండాలి. తెలవదని నేను అనుకోను, లేకపోతే అది ఆశ్చర్యకరమైన విషయం. ఆ రోజు అంటే వచ్చే శనివారం 4వ తారీఖు మే 4న మీ పాపాయి కానీ పిల్లవాడిని కానీ తీసుకుని 8:30 కల్లా మన సెంటర్ దగ్గర ఉండాలి. ఎందుకు అంటే
ఇది నేమ్గా కండక్ట్ చేసే ఎగ్జామ్ కాదు. అంటే మనకి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 పరీక్ష ఎలా జరుగుతుందో అలాంటి పరీక్ష కాదు. దీనికి ఆన్లైన్ వాళ్ళ సర్వైవలెన్స్లో, అంటే పిఎస్టియు సర్వైవలెన్స్ వాళ్ళు మన అమెరికా దేశం వచ్చి ప్రధాన కేంద్రాలైనటువంటి శాన్ ఫ్రాన్సిస్కో, అలానే డెట్రాయిట్, DC, డాలస్ ఇలాంటి సెంటర్స్లో ఒక 3-4 వచ్చి అక్కడి నుంచి మనం ఎలా కండక్ట్ చేస్తున్నాం పరీక్ష అని వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు, విషయాలు అన్నీ తల్లిదండ్రులకి తెలిసి ఉంటాయి. మీరు హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, హాల్ టికెట్ ఎలా తీసుకురావాలి, అవన్నీ వివరాలు మీకు ఈమెయిల్స్ ద్వారా వచ్చున్నాయి. మీకు రేపటికల్లా పోర్టల్లో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దయచేసి తల్లిదండ్రులు ఎవరు కూడా లాస్ట్ మినిట్ కాల్ చేయొద్దు. మీకు ఏదైనా సమస్య ఉన్నా, వివరణ కావాలి అన్నా ఒకరోజు ముందే చేయండి. అర్థమైందా? నేను ఉన్నాను మీకు చెప్పడానికి, వంశీ గారు ఉన్నారు. దయచేసి, ఎందుకంటే 30 నిమిషాల తర్వాత పరీక్ష రాయని ఇవ్వము. అది ఒక వాల్యుబుల్ సర్టిఫికెట్. ఎందుకంటే మనకి మా బాబు ఉన్నాడు అని పరిచయం చేస్తాను, అలానే షమిత ఉంది, వాళ్ళు రాలేకపోయింది. ఎంత ఉపయోగకరమైనది ఆ సర్టిఫికేషన్ అనేది. అన్ఫార్చునేట్లీ మనకి సంఖ్య ప్రధానం. దానికి ఒక క్రెడిట్, హై స్కూల్ క్రెడిట్ రావాలి అంటే దాని గురించి ఎక్కువ నేను మాట్లాడను. కానీ ఎందుకు ఈ హై స్కూల్ క్రెడిట్ ఉపయోగము అంటే, మీరు ఫ్రెంచ్ కానీ చైనీస్ మ్యాండరిన్ కానీ తీసుకోవాలి అనుకుంటే, మీరు సపోజ్ బే ఏరియాలో ఉంటే మనబడి ప్రభాసం అయిపోతే ఒక సర్టిఫికేషన్ జరుగుతుంది, టెస్ట్ జరుగుతుంది హై స్కూల్ నుంచి. ఆ టెస్ట్ మన పిల్లలు, ఇప్పుడు ఈ పిల్లలు వెళ్ళి రాస్తే ఎంత ఈజీగా రాస్తారు. రాసినప్పుడు ఏమైపోతుంది, మీరు అడిషనల్ కోర్సెస్ తీసుకోవచ్చు. అది తీసుకుంటే ఏమవుతుంది, మీకు మీ రెజ్యూమేలో నెంబర్ ఆఫ్ కోర్సెస్ పెరిగిపోతాయి, అంతేనా? కానీ మన అరిజోనాకి సంఖ్య ప్రభావం వల్ల, అంటే దానికి కన్సిస్టెంట్గా ఒక నెంబర్ ఉండాలి. స్కూల్ డిస్ట్రిక్ట్స్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి, అలానే స్టేట్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అది చేయడానికి ఒక ప్రక్రియ, సంవత్సరం పడుతుంది. కానీ మనకి అంత ఉత్సాహం ఉన్న తల్లిదండ్రులు లేరు, అంత సంఖ్య లేదు. అది విచారకరమైన విషయం. ఎందుకంటే మనకి చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళని కాదు, తెలుగు మీద ఆసక్తి ఉన్నవారు, తమిళ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది తెలుగు వాళ్ళకి సంబంధించింది కాదు, తెలుగు భాషకి సంబంధించింది. కానీ అలాంటి ఉత్సాహం మనకి లేదు కాబట్టి మనం దానికి అటెంప్ట్ ఇవ్వలేము. అయినప్పటికీ ఎవరికైనా హై స్కూల్ పిల్లలు ఉంటే ఈ సర్టిఫికేషన్ ఒక వాల్యూ నేను చెప్తాను తర్వాత. ఇప్పుడేమి నేను సమయం తీసుకోను. అది ఎంత ఉపయోగకరం, మీ రెజ్యూమ్ ఎలా రాసుకోవాలి అనేది నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నా పిల్లవాడికి అది ఉపయోగపడింది. అది ఎలా చేయాలి అనేది మీకు ఏదైనా ప్రశ్నలున్నా దయచేసి హై స్కూల్ ఆర్ జూనియర్ ఆర్ సీనియర్ పిల్లలు ఎవరైనా, జూనియర్ సీనియర్కి అయిపోయి ఉంటుంది ఈ పాటికి అడ్మిషన్స్ అని, అది ఎలా వాడుకోవాలనే చెప్తాను. కానీ ముఖ్యమైనది ఏంటంటే 4వ తారీఖు 8:15, 8:30 మీరు సెంటర్ దగ్గరికి రావాలి. మీ పిల్లలు చాలాసేపు ఉంటారు, ఎందుకంటే 3 గంటలు పరీక్ష, 2 గంటలు లిఖితం, గంట మౌఖికం. అంటే 3 గంటలు మాతో పాటే ఉంటారు. మధ్యలో ఒక అరగంట బ్రేక్, 4 అవర్స్. మనం ఇండియాలో ఎగ్జామ్ రాసి ఉంటాం కదా, ఇంటర్మీడియట్ తర్వాత 3 అవర్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి. సేమ్ అదే పద్ధతిలో జరుగుతుంది. సో ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉంటే నేను చెప్తాను. కానీ ప్రకాశం పిల్లలు ఆ రోజు తరగతులు ఉండవు. ఎవరైనా తరగతికి సంబంధించిన గురువులు ఏదైనా మీకు అప్డేట్ చేస్తే దాన్ని ఫాలో కండి. ఇప్పుడు సపోజ్ ప్రసూనం పిల్లలకి ఏదైనా జూమ్ సెషన్ కానీ రావాలి అని చెప్తే వాళ్ళు చెప్తారు. కానీ ప్రకాశం పిల్లలకి మాత్రం ఆ రోజు తరగతి ఉండదు. 8:30 సెంటర్కి రావాలి. మాతృదేవో భవ పితృదేవో భవ. నాయనా రామ, ఎందుకని ఇలా విచారంగా ఉన్నావు? అమ్మా, నేను ఒక మంచి కవినవ్వాలనుంది. ఎలా సాధ్యపడుతుంది?
ఏ కోరికైనా ఆ కాళికాదేవి తీర్చగలదు కనుక ఆ కాళికాదేవి తపస్సు చేయి. తప్పకుండా అమ్మ, నేను నా కాళికాదేవి తపస్సు చేసి నా కోరిక నెరవేర్చుకుంటాను. ఓం కాళికాదేవి నమః. 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 ఓం శ్రీమాత్రే నమః. మనబడి అమ్మవారు వచ్చేసింది. అమ్మ, నన్ను కరుణించాక నమస్కారం. నీ తపస్సుకు మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో నాన్న. అమ్మ, నేను ఒక మంచి కవిని అవ్వాలనుంది. తప్పకుండా నువ్వు ఒక మంచి కవి అవుతావు. తథాస్తు. ఎందుకు నవ్వుతున్నావు నాయనా? అమ్మ, మీకు ఇన్ని చేతులు ఉన్నాయి కదా, మీకు ముక్కుకి దురద వస్తే మీరు ఏ చేయితో ఆ దురదని తీర్చుకుంటారు? నాకే నవ్వు తెప్పించావు కనుక నువ్వు తప్పకుండా ఒక మంచి వికట కవి అవుతావు. తప్పకుండా అమ్మ, ఈ ఆశీర్వాదం వలన నేను ఒక మంచి వికట కవిని అవుతాను. అమ్మవారి అనుగ్రహం వల్ల ఆ వికట కవి అనే బిరుదు నాకు వచ్చింది. ఎందుకంటే ఆ స్పాంటైన్ సులువైన పని కాదు. సో మన ఆ వికృతి ఆ చమత్కారం కానీ మన రామకృష్ణుల వారికి అమ్మగారి వారి అనుగ్రహం వల్ల వచ్చింది అనేది కథాంశం. దీంట్లో మన రామకృష్ణుల వారు శ్రీధర్ అలానే అమ్మవారిగా చేస్తున్న వారు. నా పేరు తేజస్వి. నేను అమ్మవారు చేస్తాను. నా పేరు మహిక. నేను అమ్మవారిని చేస్తాను. నా పేరు దీక్ష. నేను కూడా అమ్మవారు. నా పేరు నితిక. నేను అమ్మవారిగా చేస్తాను. నా పేరు యశ్విక. నా పేరు చేతన్. నేను ఫాదర్ని. నా పేరు తన్వి. నేను అమ్మ క్యారెక్టర్ చేస్తున్నాను. చిన్న లఘునాటిక ఆయనకి తప్పకుండా నమస్కారం, నా పేరు అన్విత. నేను ప్రమోదంలో చదువుతున్నాను. ఇవాళ నేను తెలుగు పండుగల విశిష్టత గురించి మాట్లాడుతున్నాను. పండుగలు ఒక దేశ చరిత్రను, నాగరికతను మరియు సంస్కృతిని తెలుపుతాయి. మన దేశ సంప్రదాయాలకు, ఆచారాలకు పండుగలు ప్రతీకలు. పండుగలు సంతోషానికి మరియు మనోవికాసానికి దోహదపడతాయి. దీపావళి, సంక్రాంతి, దసరా మొదలగునవి హిందువుల పండుగలు. రంజాన్, మొహరం, బక్రీద్ మొదలగునవి ముహమ్మదీయుల పండుగలు. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే మొదలగునవి క్రైస్తవుల పండుగలు. ఇలా భారతదేశంలో వివిధ మతాల వారి వివిధ పండుగలు జరుపుకుంటారు. ఇప్పుడు నేను తెలుగు వారి తొలి పండుగ ఉగాది గురించి మాట్లాడతాను. తెలుగు వారి తొలి పండుగ ఉగాది.
ఈ పండుగ చైత్ర శుద్ధి పాడ్యమి రోజు జరుపుకుంటారు. ఈరోజు ఆ విధాత ఈ జగత్తుని సృష్టించాడని నమ్ముతారు. వసంత ఋతువు కూడా ఈ రోజే ప్రారంభమవుతుంది. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం షడ్రుచుల ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలని సూచిస్తుంది. తెలుగు వారే కాకుండా మరాఠీ వాళ్ళు కూడా ఈరోజు గుడి పడవగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అని పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా బైశాఖ్గా జరుపుకుంటారు. తెలుగులో 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ సంవత్సరానికి క్రోధినామ సంవత్సరం అని పేరు. చాలా చక్కగా చెప్పావమ్మా అన్విత. ఇక్కడ వచ్చి నుంచి ఒకసారి. పండగలు మనోవికాసాన్ని కలిగిస్తాయి అని ఎంతమంది తల్లిదండ్రులు చెప్పారు? పండగ వచ్చింది, గుడికి వెళ్ళాలి, దండం పెట్టుకో, ప్రసాదం చేయి, లేకపోతే ప్రసాదం పంచు, లేకపోతే కింద పడి సాష్టాంగం చేయి. నో, ఎస్, నేను కూడా దేవుణ్ణి నమ్ముతాను, ఇష్టమైన పని. కానీ దానికి ముందు మనం పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత కొంత ఉంది. ఆ బాధ్యతను గుర్తు చేసేదే మన బడి. పండగ అంటే కేవలం కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళాలి అని తపనలోనే ఉంటాను. నో, ఇట్ విల్ గివ్ ఎ ప్లెజర్ ఫర్ యువర్ మెంటల్ థింగ్, బికాస్ దెర్ ఈస్ సో మచ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇట్ అనేది మనం చెప్పగలిగిన రోజు వాళ్ళే ముందు రెడీ అయిపోయి 6 లేచి గుడికి వెళ్దామని వస్తారు, లేకపోతే ఇంకో దానికి వెళ్దామని వస్తారు. సో ఇలాంటి చిన్న అంశాన్ని తీసుకుని మన అన్విత మన కోసం చక్కగా వివరించింది. గట్టిగా చెప్పండి. ఇలాంటి ఎన్నో నేర్చుకుంటాం మేము మన బడిలో. పిల్లలు మీరు కూర్చోవాలన్నా అక్కడ ఆటలు కాదు. రాజమార్తాండ శ్రీకృష్ణ దేవరాయలు సభకి వేం చేస్తున్నారు. రాయలవారి సంస్థానంలో సైన్యాధ్యక్షుడు. ప్రణామాలు ప్రభు. మీరందరూ కుశలమే ప్రభు. సభను మొదలు పెట్టండి. ప్రభు, రాజ్యంలో సోమరిపోతులు ఎక్కువగా ఉన్నారు. తెనాలి రామ గారు, దీనికి పరిష్కారం ఏమిటంటారు? ప్రభు, మన సైనికుల్ని పంపించి రాజ్యంనంతా గాలించి ఆ సోమరిపోతులు తీసుకురామండి. సైనికులారా, రాజ్యమంతా గాలించి సోమరిపోతులు సభకు తీసుకురండి. చిత్తం ప్రభు. ప్రజలందరూ వచ్చారు రాయలవారి ఆస్థానం. తెనాలిరామ గారు, ఇప్పుడు ఏం చేయమంటారు? ఒరే, మీలో నిజమైన సోమరిపోతులో మీ చేతులు ఎత్తండి. రాయుల వారు మీకు మంచి బహుమానాలు ఇస్తారు. ఒరే, నువ్వెందుకు నీ చెయ్యెత్తలేదు? మహారాజా, నాకు చేయెత్తడం కూడా బద్ధకమే ప్రభు. తెనాలిరామ గారు, ఇతనిని మన బడిలోకి పంపిస్తే ఎలా ఉంటుంది అంటారు? ఫిలిక్స్ ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి. ఈ కథాంశం ఎవరు చెప్పగలరు? ఈ కథాంశం ఏంటనేది? సోమరిపోతు.
తల్లిదండ్రులందరూ సోమరిపోతానని అలవాటుపడతాము. దయచేసి అందరూ కూడా మన పిల్లలందరినీ మనబడికి తీసుకెళ్ళమని దారి వారు ఆజ్ఞాపించారు. ఆమోదించారు. కాబట్టి మనం ఏం చేయాలి? మనకి వెళ్ళి మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళను మన బంధువులందరినీ కూడా మనబడికి అనుకుంటున్నాము. వినూత్న కార్యక్రమాలు విషయాలు మన పిల్లలు తెలుసుకుంటున్నారు. కాబట్టి తక్షణమే మనబడి రిజిస్ట్రేషన్ చేసి మన పిల్లలందరినీ మనబడికి పంపించాలి. దయచేసి తల్లిదండ్రులందరూ మీ సహాయ సహకారాలు కావాలి. ఎందుకు అంటే ఈ ప్రయాణం చెప్తారు. ఈ వచ్చిన తర్వాత పిల్లలు సమయం కావాలని మనం మేక పర్యవేసుకోవడానికి పిల్లలందరికీ వెంటనే కాబట్టి ప్రస్థానం గురించి చెప్పాను కానీ మనబడి ఆరిజోనా ప్రస్థానం గురించి చెప్పలేదు. 2014లో మనందరం ఈ గుడిలో లేకపోతే తర్వాత సాయి గారు ఎవరు నేర్పిస్తూ ఉంటే దీని గురించి నేను తెలుసుకుని మన ఇంట్లో మొదలుపెట్టాం. ఒక 20 మంది 30 మంది పిల్లలతో. తర్వాత మనం షాండ్లర్ వెళ్ళి షాండ్లర్ నుంచి రాలేరు కాబట్టి అక్కడ కొంతమంది మాధవి గారని విద్యా గారని తర్వాత రవి గారు వచ్చారు. ఇలా ఈ ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పుడు ఒక ఇంట్లో ఒక రూమ్లో ఒక పద్ధతి ప్రకారం. కానీ ఇక్కడ నచ్చిన అంశం నాకుగా ఏంటి అంటే ఏ సంస్థ తీసుకున్నా ఏ భాషకి సంబంధించిన, బికాజ్ మనం డైవర్సిటీ తోటి బతికి వచ్చాం మనం భారతదేశం నుంచి. అన్ని భాషలు మనకి ఈక్వల్ ఇంపార్టెంట్, ఏది తక్కువ ఎక్కువ కాదు. కానీ తెలుగు భాషలో ఉన్న ఈ మనబడికి ఉన్న కరికులం కావచ్చు, పాఠ్యాంశాలు కావచ్చు, పిల్లలకి ఆనందాన్ని వికాసాన్ని కలిగించే అంశాలు ఎన్నో మరెన్నో ఉన్నాయి. ఈ ప్రస్థానంలో నేనుగా పాలు పంచుకున్నందుకు, మొట్టమొదట మొదలుపెట్టినందుకు, అలానే నా అర్ధాంగి పూర్ణిమ, నాతో పాటు ఉన్న శ్రీనివాస్ గారు, తర్వాత దీపక్ గారు, ఆర్ జర్నీ ఈజ్ కంటిన్యూ. ఇబ్బందులు వస్తాయి, ఇదంతా ఏంటి? వాలంటీరింగ్ మాత్రమే. చాలామంది ప్రశ్న కొందరికి ఉంది, మనం 350 కడుతున్నాం ఏమవుతుందండి? సగం ఫెసిలిటీస్కి వెళ్ళిపోతుంది, సగం మీకు పాఠ్య పుస్తకాలకి ఇతర ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి పిల్లలకి ఖర్చు పెట్టిస్తాం. ఇది ప్యూర్లీ ఏ నాన్ ప్రాఫిట్ వాలంటీరింగ్ ఆర్గనైజేషన్. కాకపోతే దీంట్లో మీకు మనస్సుకి ఆనందాన్ని కలిగించే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు నేను భక్తుడిని, అందరము భక్తులమే. కానీ కొన్ని విషయాలు మనసుకి హత్తుకుంటాయి. ఎందుకంటే మేముగా చేస్తున్న ఈ ప్రక్రియలో ఎంతో మందికి అమ్మమ్మలతోటి నాన్నల మేమతోటి వారికి ఒక భాష ఉంది అనేది చెప్పగలుగుతున్నాం. మన మూలాల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే అదృష్టం మాకు కలిగింది. ఈ ప్రస్థానంలో మనకు అనుకున్నంత స్థాయికి వెళ్ళలేకపోయాం. ఎందుకు అంటే మనకున్న జనాభాకి, తెలుగు జనాభాకి 2 రాష్ట్రాలలో కలిపి అలానే ఆ నిష్పత్తి తీసుకుంటే మనంగా అంతే ఉన్నాం. ఒక స్థాయిలో 350 మంది వరకు వెళ్ళాం. నా విన్నపం ఏంటంటే దయచేసి నెక్స్ట్ ఇయర్కి కూడా, అంటే వచ్చే సంవత్సరానికి అడ్మిషన్స్ మొదలైపోయినాయి. తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు ఆల్రెడీ ఉన్నవాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ మీ నైబర్హుడ్లో ఎవరైనా ఉంటే నేను వస్తాను, వాళ్ళని మనం జాయిన్ చేయండి అని చెప్పం. మన బడిలో ఇలాంటిది జరుగుతుంది అని చెప్తాం. తర్వాత వాళ్ళ ఇష్టం. మీరు చూశారు కదా, ఒక వాలంటీరింగ్ ఆర్గనైజేషన్ ఇంత ఏ రోజన్నా మేము లేటుగా వచ్చామా? మీ అనుభవంలో ఈ 3 ఏళ్లలోనో 2 ఏళ్లలోనో ఏ రోజన్నా మేము క్లాసు వచ్చిన తర్వాత లేదని చెప్పామన్నో? అలాంటిది జరగదు, జరగనివ్వం కూడా. అలానే ఇవన్నీ ఎందుకు ముందు చేసుకోవాల్సిన పరిస్థితి అంటే ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశారు మనబడి వాళ్ళు. ఆ కోవిడ్ వల్ల డిస్టర్బ్ అయిపోయింది. ఆ సిస్టమ్ని రీఎస్టాబ్లిష్ చేయాలి అంటే పుస్తకాలు కావాలి, సంచి కావాలి, టీషర్ట్ కావాలి, టీషర్ట్కి సంబంధించిన రంగులు ఫైనలైజ్ చేయాలి. ఇవే కాకుండా ఇంకా ఇతర ఎన్నో చూసుకుంటే కానీ మనం ఒక విద్యా సంవత్సరాన్ని మొదలు పెట్టలేము. మనం ముందు చేసుకోగలిగితే డే 1 రోజు మనం ఈ సంవత్సరం ఇవ్వలేకపోయాం పుస్తకం, మేము PDF ఇచ్చాము. ఎంత మేధోమదనం జరిగిందో నాకు తెలుసు, వీళ్ళిద్దరికి తెలుసు. అంటే we feel guilty.
A1 రోజు పుస్తకము, సంచి, పెన్సిల్ ఇవ్వలేదంటే అది చాలా బాధాకరమైన విషయం. 16 ఏళ్ళు 17 ఏళ్ళ హిస్టరీ మనబడి వి నెవర్ డిడ్ దట్. కానీ షిప్పింగ్ ప్రాబ్లం, ప్రింట్ చేయించాం డబ్బులు ఎక్కువ పెట్టి, కానీ షిప్ మనం మధ్యలోనే రీరౌట్ అయిపోయింది. అలానే టీషర్ట్స్ చాలామంది బాగున్నాయి అన్నారు, అదేది ఇంతకుముందులాగా మామూలుగా లేవండి చాలా బాగున్నాయండి. ఇది మనబడి చేయగలిగింది, చేసేది. కానీ టీషర్ట్స్ ఏమైంది, మనం సైజు సరిగ్గా ఇవ్వాలి, అమ్మాయి అబ్బాయి లేదు, ఇలా ఇతర చిన్న చిన్న అంశాలండి. మనం పేరెంట్స్ కూడా ఏంటంటే కొంచెం దాని మీద శ్రద్ధ ఉంచండి. మన పిల్లలకి ఇష్టంతో నేర్పిద్దాం, కష్టంతో అది వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇప్పుడు మనం ఏంటి, వాళ్ళకి ఏది పిజ్జా కావాలి, రోజు పిజ్జా ఇస్తామా, ఇవ్వం కదా, అన్నం పప్పు పెడతాం. అది మీలో ఉంది. మీరు కాస్త వాళ్ళని ప్రోత్సహిస్తే, మీ చుట్టుపక్కల ఉన్న నలుగురికి చెప్పగలిగితే మాకు రెట్టించిన ఉత్సాహం వస్తుంది. ఎందుకు అంటే ఇద్దరికి చెప్పినా అదే కష్టం, 50 మందికి చెప్పినా అదే కష్టం. ఎప్పుడైతే పిల్లలు ఎక్కువ వస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు చూడండి ఎట్లా ఉందో, అదే 150 మంది ఉంటే, అదే 300 మంది ఉంటే మనం PSU దీనికి వెళ్తాం, స్కూల్ అక్రిడిషన్కి వెళ్ళగలమేమో, వెళ్తామేమో. ఆశయం కూడా అదే. మన పిల్లలందరికీ తెలుగు అమ్మమ్మతోటి నాన్నమ్మతోటి మాట్లాడటమే కాదు, ఇతరితర ఏమి ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ కూడా క్రోడీకరించి వాళ్ళకి నేర్పించాలి అనేదే అంశం. ఇది అయిపోయిన తర్వాత కూడా తెలుగు బాలగురువుగా పనిచేయచ్చు. అలుమిని అంటే నాటక రంగంలోకి వెళ్ళొచ్చు, షార్ట్ ఫిలిమ్స్ తీయచ్చు వాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా మీరు మ్యూజిక్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక, లేకపోతే ఆర్ట్ స్కూల్స్ ఉన్నాయి కదా, ఏది ఆ రోడ్ ఐలాండ్ ఆ రైల్వేలో, వాళ్ళు ఎవరన్నా ఏది మీ స్నేహితుల పిల్లలు కానీ ఎవరైనా ఉంటే కాంటాక్ట్ మీ, నేను రైట్ పర్సన్కి హుకప్ చేస్తాను. దే విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు డూ వాలంటీరింగ్ ఇన్ షార్ట్ ఫిలిమ్స్. అదే వారికి తెలుగు భాష రాలేదనుకోండి, కష్టంగా ఉంటుంది. అదే ఇష్టంతో చేస్తే అవుట్కమ్ విల్ బి గ్రేట్. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. నేను దీపక్ గారికి, శ్రీనివాస్ గారికి ఇచ్చే ముందు మనబడి సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ స్టార్ట్ చేసింది. దాంట్లో తెలుగుకి సంబంధించిన PhD చేయొచ్చు, మాస్టర్స్ ఇన్ ఆర్ట్స్, MA తెలుగు. మీ తల్లిదండ్రులు చేసి ఉండొచ్చు, మనం మర్చిపోయాం అసలు. అది ఆఫర్ చేస్తారు. కొంత ఈ లీగ్ యూనివర్సిటీలో రాని పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా దీంట్లో ఏమి లేదు, బర్కిలీ ఫ్యాకల్టీ ఉంది. అలానే కంప్యూటర్ ఇంజనీరింగ్, మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ సైన్స్, ఈ రెండిట్లో మాస్టర్స్ డిగ్రీ ఆఫర్ చేస్తూ ఉన్నాం. పట్టు విలువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు పట్ట విరచు కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. నిండు నదులు పారు నిలిచి గంభీరమయ వెర్రివాగు పారు వేగబొల్లి అల్పుడాడు రీతి నదికుండు నాడున విశ్వదాభిరామ వినురవేమ. నీలలోన మసలి నిగిరి ఏనంగు బట్టు బయట గుక్క చేత భంగపడును క్షణ బలమే గాని తన బలమే కాదయ విశ్వదాభిరామ వినురవేమ. శాంతమే జనులను జయము నొందించును శాంతముననే గురుని జాడ తెలియు శాంత భావ మహిమ జర్జించలేమయ విశ్వదాభిరామ వినురవేమ. నా పేరు అన్న. అలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మని తెచ్చి కొట్టిన బలుకున విశ్వదాభిరామ వినురవేమ. నిండు నదులు పారు నిలిచి గంభీరమై వెర్రివాగు పారు వేగబొర్లి అల్పుడాడు రీతి నదిగుండు నాడున విశ్వదాభిరామ వినురవేమ. నా పేరు శ్రీ. మన ప్రకాశం గురువు గారు వంశీ గారికి, అలానే వాళ్ళ పిల్లలు వీళ్ళు ప్రకాశం తరగతిలో చదువుకునే గట్టిగా చప్పట్లు. నేను సరుకులో
కొన్నాను. ఇది చాలా తక్కువకు వస్తున్నది. దీనికి ఏం పేరు పెట్టను? ఆవిడని అడుగుతానులే. చూడండి, ఇప్పుడే ఒక రైతు సంత నుంచి మేకలు వస్తున్నాయి, తీసుకున్నావా? సరే సరే అని ఎలాగైనా ఆ మేకని కొట్టేయాలిరా. సరే సరే తీసేసుకున్నాం. ఏందిరా ఇప్పుడే సంత నుంచి కుక్కని కొనుక్కొని వచ్చావా ఏంటి? కుక్కేంటి? ఇది మేక. అది పండక్కి చాలా తక్కువగా వస్తుందని నేను కొన్నాను. చూడు, అది కుక్క. కుక్క కాదు, ఇది మేక. వెళ్ళవయ్యా వెళ్ళు. ఏమయ్యా ఈ కుక్కని ఎంత కొన్నావు? ఇది మేక. అయినా నీకెందుకు? నాకు ఇలానే ఉన్న కుక్కని కొనాలని ఎన్నో రోజుల నుంచి ఆలోచించుతున్నాను. అయ్యో, ఇది మేక. బాబా కుక్క కాదు. నీ కళ్ళు కనిపించే సర్లే, కానీ ఇది బావు కుక్క, మేక కాదు. ఇద్దరు ఇది కుక్కే అన్నారు. నిజమైన కుక్క లేకపోతే ఇది మేకేనా? ఏమిటన్నా, మీ ఊర్లో దొంగతనాలు ఎక్కువ, కుక్కని సంత నుంచి తీసుకొస్తున్నారు. కుక్కేంటి? ఇది మేక. అది మీ ఊర్లో దాన్ని మేక అంటారులే, కానీ ప్రపంచం అంతా దాన్ని కుక్కనే అంటారు. అవునా? మరి నిజంగానే కుక్కేమో. నేను మా ఆవిడ నన్ను ఇంటికి తీసుకెళ్తే కొడుతుందేమో. ఎవరు చూడట్లేదు కదా, నాకెందుకు? కొట్టేద్దాం, రండి రండి రండి. ఈ సంతలో డబ్బులు తెచ్చుకోవచ్చు, రండి. మొత్తానికి మేకని కొట్టేశారు. మొత్తానికి మేకని కొట్టేస్తాం రా. నీకెవరికైనా కనికట్టు అంటే తెలుసా? కనికట్టు అంటే ఉన్నది లేనట్టుగా, లేనది ఉన్నట్టుగా. మేము ఈ మేకని కనికట్టుతో తీసేసుకున్నాము. మేము ఈ పద ప్రయోగాలు మన బడిలో నేర్చుకుంటాము. చూసుకుంటే ఫినిక్స్లో తెలుగు వాళ్ళ సంఖ్య ఇప్పుడు చాలా పెరిగింది. 2-3 ఇంతలైంది 4-5 సంవత్సరాల క్రితంతో పోలిస్తే. కానీ మనబడిలో పిల్లల సంఖ్య మాత్రం తగ్గిపోయింది. అందుకు మీరందరూ మాత్రం చాలా ఇష్టంతో పంపిస్తున్నారు. మేము పాఠాలు చెప్పే వాళ్ళం కూడా ప్రతిసారి శనివారం వచ్చి పిల్లలు తెలుగు నేర్చుకోవాలి, వాళ్ళు తెలుగు చదవగలగాలి, రాయగలగాలి, మాట్లాడగలగాలి, మీతో కానీ మీ కుటుంబంలో వాళ్ళతో కానీ, ముఖ్యంగా తాతయ్య నానమ్మ వాళ్ళతో కానీ తెలుగులో మాట్లాడాలి అని ఆ ఉద్దేశంతో, తెలుగు మీద మాకున్న ఇష్టంతో ఈ తెలుగు అంతరించిపోకూడదని మేము అందరము కృషి చేస్తున్నాము. పిల్లలకి వాళ్ళ నుంచి బాలబడిలో పద్యాల నుంచి చివరికి వాళ్ళకి మొత్తం తెలుగు వ్యాకరణం వరకు కూడా 5-6 సంవత్సరాలు నేర్పిస్తూ ఇలా చేయగలుగుతున్నాము. దాని అందరికీ మీ సహకారం కావాలి. నాది ఒక్కటే విన్నపం ఏంటంటే, బాలాజీ గారు చెప్పినట్టు మీరందరూ తలా ఒకళ్ళు మీకు తెలిసిన స్నేహితులను తీసుకొస్తే వచ్చే సంవత్సరం దీనికి మనం ఈ హాల్ సరిపోదు మనకి పండగ చేసుకోవడానికి. రెండవది, ప్రతి శనివారం 2 గంటలు తరగతి అయితే దానికోసం మీరు పిల్లల్ని రెడీ చేసి పంపించి డ్రాప్ చేసి వెయిట్ చేసి మళ్ళీ పికప్ చేసుకొని మొత్తం మీరు తల్లిదండ్రులుగా 3-4 గంటలు కష్టపడతారు. అవునా? అంత కష్టపడినప్పుడు మళ్ళీ శనివారం వచ్చే వరకు మీ పిల్లలు తెలుగు పుస్తకం తెరవకపోతే దానివల్ల మీరు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. మీరు రోజుకి 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు వాళ్ళు అదే పుస్తకం తెరిచి ఇంత చక్కగా పాఠాలు చెప్పారంటే, ప్రతి వారం మేము వాళ్ళకి ఒక పాఠమే చెప్తాం. మీరు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు ఏం చెప్పారని, ఏం నేర్చుకున్నారని. ఏ వారానికి సంబంధించిన పాఠం ఆ వారం మీరు పిల్లల్ని వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఏం చెప్పారు వాళ్ళతో మరొక్కసారి చదివించి మీకు అర్థమైంది చెప్పి, వాళ్ళకి ఏమైనా ప్రశ్నలు కానీ కష్టంగా ఉంటే మీ అందరికీ తెలుగు వచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. లేదంటే మాకు ఎప్పుడు ఫోన్ చేసినా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, మేము సిద్ధంగా ఉన్నాం. అందుకని నా మనవి మాత్రం ఒక్కటే, రోజుకి 5 లేదా 10 నిమిషాలు
వాళ్ళు నాకు తెలిసి ప్రతి పిల్లవాడు టీవీలోనో ఫోన్లోనో 30 నిమిషాలు గంట సేపు ఏదో కార్టూన్ కానీ సినిమా కానీ చూస్తారు. చూడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరో ఒకరు లేచి మా వాడు చూడడం అనొచ్చు, కానీ నేను మాత్రం అడిగేది ఒక్క 10 నిమిషాలు మాత్రమే. అది చేసి చూడండి, మీ పిల్లవాడిలో కూడా ఈరోజు ఇంత బాగా చేశారు, దీనికి 10 ఇంతలు చేస్తారు వాళ్ళు. ఇదంతా చేయడానికి వాళ్ళకి 2 వారాలు 3 వారాలు కూడా ప్రాక్టీస్ పట్టలేదు. సో అదొక్కటే నా మనవి. మీరందరూ బాగా సహకరిస్తున్నందుకు, మళ్ళీ మనం ఇలా పండుగ చేసుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. నేను ప్రసూనం బోధిస్తున్నాను. మనబడితో సంబంధం గత దాదాపుగా 8-9 ఏళ్ళుగా నడుస్తుంది. ఇది చాలా ఇష్టంతో చేస్తుంటాను. ఇప్పుడు వరకు అందరూ ఎందుకు జాయిన్ చేయాలి, తెలుగు రావాలి అన్నారు. నేను ఒక స్టెప్ తర్వాత చెప్తాను. ఇది ఏంటంటే చాలామంది అంటారు మా పిల్లలకి తెలుగులో మాట్లాడడం వచ్చండి ఇవ్వండి అంటారు. కానీ ఒకటి, మనబడికి తెలుగు రావడానికి వ్యత్యాసం ఏంటంటే మనం 3 నేర్చుకుంటాం: చదవటం, రాయటం, మాట్లాడడం. ఈ 3 నేర్చుకున్న తర్వాత మనం 5 ఏళ్లలో నేర్చుకుంటాం. అక్కడి నుంచి ఒక 10-15 ఏళ్ళైనా కానీ మీరు తెలుగు మర్చిపోరు. అదే ఇప్పుడు చెప్తారు కదా, మా అమ్మాయి తెలుగులో మాట్లాడేస్తుంది, మా అబ్బాయి మాట్లాడేస్తున్నాడు, తెలుగు అవసరం లేదండి. అది తప్పు. ఎందుకంటే మీరు చాలా ఉదాహరణలు ఉన్నాయి, ఇప్పుడు పేర్లు చెప్పరు, కానీ వాళ్ళు ఒకసారి టీనేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుగులో మాట్లాడడానికి అవకాశం రాదు. ఎందుకంటే వాళ్ళు మన ఇంటి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ స్నేహితులు, స్కూలు, అన్నిటి ప్రకారం అన్నింటిలో ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వచ్చిన మాట్లాడే తెలుగు మర్చిపోతారు. ఇది చాలా ఉన్నాయి. అందుకోసం ఈ మనబడి కార్యక్రమం ఏంటంటే ఈ మూడు నేర్చుకోవడం వల్ల వాళ్ళు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు అయినా కానీ తెలుగు మర్చిపోరు. అది ఇది చాలా ముఖ్యమైనది. రెండవది, అందరూ అడుగుతుంటారు తెలుగులో ఇంకా నేర్చుకొని ఏం చేయాలని. ఇప్పుడు కొత్తగా మీరు అందరికీ కొత్త వినుంటారు, ఏఐ అని, చాట్ జీపీటీ అని, ఇవన్నీ. ఓకే, వీటిలోకి తెలుగులో మనం మాట్లాడితే ఇంకా రావట్లేదు. ఎందుకని? ఆ జనరేటివ్ ఏఐలో మనం తెలుగులో ఫీడ్ చేయాలి. ఆ తెలుగులో ఫీడ్ చేయాలంటే ఇండియాలో చాలామంది ఉన్నారు, కానీ ఇక్కడ కూడా నేర్చుకున్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి టెక్నాలజీ వచ్చు కాబట్టి వాళ్ళు దానిలో పార్టిసిపేట్ చేయొచ్చు, మన పిల్లలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే అంటారు తెలుగు ఏం వస్తుందండి, తర్వాత మనకి ఫ్యూచర్ గ్లోబల్ వరల్డ్ అంటారు కదా, ఇది ఫ్లాట్. అంటే ఎవరైనా ఎక్కడి నుంచైనా వర్క్ చేయొచ్చు. అది రేపు మన ఇండియా నుంచైనా చేయొచ్చు, ఎక్కడి నుంచి. దానికి తెలుగు వచ్చు అంటే నేను అంటుంది మాట్లాడడం, రాయడం వరకే కాదు, తర్వాత లెవెల్. ఇప్పుడు బాలాజీ గారు చెప్పారు కదా, అంటే దీనిలో BA ఉంటుంది, MA ఉంటుంది, PhD ఉంటుంది. చాలామంది చేస్తున్నారు, మమకారంతో, అభిమానంతో చేస్తున్నారు. దానివల్ల వచ్చే ఉపయోగం చెప్తున్నాను. చాలామంది చేస్తారు. అది ఈ చాట్ జీపీటీ సేమ్, వీటికి మీరు చాలా ఫీడ్ చేయాలి. అది ఫీడ్ చేయాలంటే మనకి తెలుగు తెలిసి ఉండాలి. అది మన పిల్లలకి వచ్చి ఉంటే వాళ్ళకి ఒక అవకాశం వస్తే వాళ్ళు గ్యారంటీగా దానిలోకి వెళ్ళవచ్చు. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. కాకపోతే మనం అందరం మనం ఇలా చూసుకుంటాం, ఒక శనివారం 3 గంటలు వెళ్ళాలి, మళ్ళీ తర్వాత స్కూల్ హోంవర్క్ చేయించాలి. కానీ మీరు ఒకటి గమనించాలి, పిల్లలు అంటే నేను ఎస్పెషల్లీ ప్రసూనం టీచ్ చేస్తాను, నా పిల్లల గురించి చెప్తుంటాను. 95% నా క్లాస్కి వచ్చే పిల్లలు చాలా ఎక్సైట్మెంట్తో వస్తారు. వాళ్ళకి ఎంత వచ్చో రాదో అన్నది అది మాకు తెలియదు, బట్ వాళ్ళు చూపించే ఎక్సైట్మెంట్. ఎందుకంటే వాళ్ళు క్లాసులో అట్లీస్ట్ నేను నేర్పించినప్పుడు చేసినప్పుడు వాళ్ళు చాలా ఎక్సైటెడ్, కొత్తవి నేర్చుకోవాలనుకుంటారు. అంటే వాళ్ళకి తెలిసినవే. ఇప్పుడు ఇంట్లో రోజు అన్నం తింటారు, పప్పు తింటారు, వాళ్ళకి అది అన్నము, ఇది పప్పు, ఇది కూర అని వాళ్ళకి తెలియదు. వాళ్ళు మామ్ కెన్ యూ గివ్ మీ ఫుడ్ అలాగే చెప్తుంటారు. కానీ ఈ పుస్తకాల్లో మనకి ఇచ్చేది మీరు చూస్తుంటారు, మనం రోజు వాడే వాటిలో చేస్తారు. దీన్ని వాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రోజు నేర్చుకున్నవే ఇంగ్లీష్లో చెప్పే బదులు తెలుగులో చెప్పడానికి మనం ఒక అవకాశం ఇస్తున్నాం. ఓకే, దీనికి తల్లిదండ్రుల సహకారం చాలా ఎక్కువ కావాలి. నేను ఇంకొక ఎనాలజీ కూడా చెప్తుంటాను. మన పిల్లవాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వాలంటే 33%. పేరెంట్స్గా మీరు ఒక 33% ఎఫర్ట్ పెట్టాలి. టీచర్స్గా మేము ఒక 33%, పిల్లలు 33%. పిల్లలు ఎప్పుడూ 33% చేస్తుంటారు, నేను చూస్తుంటాను. టీచర్స్గా మేము చేస్తున్నామనే మేము అనుకుంటాం. మిగతా మీ 33% మీరు యాడ్ చేస్తే వాళ్ళు 90% వచ్చేస్తారు.
మీరు ఎప్పుడైనా మీ పిల్లల్ని అడగండి, తెలుగు క్లాస్కి వెళ్ళరు అని ఎవరైనా అంటారేమో ప్రస్తుతం దగ్గర నుంచి. వాళ్ళు అన్నారు, ఎందుకంటే వాళ్ళకి నేర్చుకోవాలని తప్పనుంది. మీ తల్లిదండ్రులుగా మీరేం చెప్తారంటే ఎంగేజ్ చేయండి. ఇందాక దీపక్ గురువు గారు చెప్పినట్టు రోజుకి ఒక 5-10 నిమిషాలు. నేనైతే మా పిల్లలకి ఏం చెప్తాను, చాలా చిన్నవి, తల్లిదండ్రులకి ఎస్పెషల్ చెప్తాను, ప్రతిరోజు 5 పదాలు రాయండి అమ్మా ఉక్త లేఖనం అంటారు. కొంతమంది పేరెంట్స్ అంటారు మాకు టైం లేదండి అంటారు. నేను అంటాను, మీకు టైం లేకపోతే మీ తలలో తోచిన పదాలు చెప్పేయండి. నేను పుస్తకంలో చెప్పమనే చెప్పట్లేదు, ఏవైనా రాయండి. వాళ్ళు రాస్తే చాలు. దీనిలో 2 ఉన్నాయి. ఒకటి రాయటం, అది తప్ప ఒప్ప అని చూడటం. 90% అసలు వాళ్ళు రాస్తున్నారా లేదన్నది, వాళ్ళు తప్పైనా పర్వాలేదు, ఎందుకంటే 2సారి వాళ్ళు కరెక్ట్ రాస్తారు, కానీ వాళ్ళు రాయటం కావాలి. ఇది ఒకసారి వాళ్ళకి రాయడం కరెక్ట్గా వస్తే తర్వాత అది గుర్తుండడం ఎప్పటికీ ఉంటుంది. అందువల్ల మా క్లాస్లో ఎస్పెషల్ ప్రసన్నలో చూసుకుంటే నేను ఎక్కువ చాలా చిన్న ప్రాజెక్టులు ఇస్తాను, చాలా చిన్నవి. ఏంటంటే దాని ఇంటెన్షన్ ఏంటంటే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని ఇంక్లూడ్ చేయాలి. దట్ ఈస్ ఇంటెన్షన్. వాళ్ళ పేరెంట్స్ని కానీ, లేకపోతే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యని కానీ, లేకపోతే నేను చిన్న ప్రాజెక్ట్ ఇస్తాను, మీ బంధువులందరితోటి ఫోన్లో మాట్లాడి నాకు ఆ పేర్లు రాయని చెప్తాను. దానిలో చాలా ఉన్నాయి. ఒకటి వాళ్ళు మాట్లాడతారు, రెండోది వాళ్ళ మట్టుకు వాళ్ళనే ఫోన్ చేయమంటాను, మూడోది వాళ్ళు ఎవరు, అమ్మమ్మతో మాట్లాడావా, అత్తయ్యతో మాట్లాడావా, అలా రాయమంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలుగునే కాదు మన సంస్కృతి తెలుగు ద్వారా నేర్చుకోవాలనేది ఉద్దేశం. ఇవన్నీ మనం ఆల్రెడీ చేస్తున్నాం, చేయట్లేదు ఇంకా, తెలుగులో చేయమని. ఓకే, అయినా పేరెంట్స్ చాలా మంది చాలా బాగా వాళ్ళ కిడ్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకని చెప్తున్నానంటే మా పిల్లలు కూడా ఉన్నారు, అలా అని చెప్పి నేను వాళ్ళకి తెలుగులో కూర్చొని ఎవ్రీడే కూర్చోబెట్టి చదివించాను. సేమ్ యాజ్ ఏ పేరెంట్గా మీరు ఎలాగా ఆ డిఫికల్టీస్ ఉన్నాయో అదే డిఫికల్టీస్ నాకు కూడా ఉన్నాయి. కాబట్టి ఏమంటానంటే మీరు ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాలు, మన పిల్లవాడు కొంచెం కష్టపడుతున్నా అంటే 10 నిమిషాలు, మన పిల్లవాడు బాగా చేస్తున్నా అంటే 5 నిమిషాలు, 5 నిమిషాలు ప్రతిరోజు కేటాయించండి. అప్పుడు ఏమవుతుందంటే తెలుగు అనేది ఒక హోంవర్క్ కింద కాకుండా ప్రతిరోజు వాళ్ళ దినచర్యలాగా ఉంటుంది. అంతే. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలండి. నా పేరు దివ్య. నేను ప్రవేశాన్ని టీచ్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ప్రసూనంలో ఉన్నారు. యాజ్ ఎ పేరెంట్ మీరందరూ ఏం ఆలోచిస్తుంటారో, మేము హోంవర్క్ రిమైండర్స్ ఇస్తున్నప్పుడు, ఉక్త లేఖనం రాయండి, హోంవర్క్స్ సబ్మిట్ చేయండి అన్నప్పుడు ఐ కెన్ ఫీల్ యూ. అందరికీ కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది మల్టిపుల్ మెసేజెస్ పెడుతున్నప్పుడు, అండ్ కొన్నిసార్లు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోయినప్పుడు కూడా అనిపిస్తుంటుంది. కానీ అందరికీ 24 గంటలే ఉంటాయి, మాకు అంతే మీకు అంతే. యాజ్ ఎ పేరెంట్స్ ఐ కెన్ ఫీల్ యూ అండ్ యూ కెన్ ఆల్సో ఫీల్ అస్ కదా. కానీ ఒక్కటే నాకు నచ్చిన విషయం ఏంటంటే, నేను ప్రవేశం గురించి మాట్లాడుతున్నాను. కొంతమంది పేరెంట్స్ ఉన్నారండి, ఎంత డెడికేటెడ్గా హోంవర్క్ అంటూనే పంపిస్తారో, చాలా డెడికేటెడ్గా పంపిస్తారు, చెప్పడమే ఆలోచన లేదు, ఖచ్చితంగా పంపిస్తారు. అందులో ఒకరు శృతిక్ సబ్బినేని. ఆ అబ్బాయి ఎక్కడన్నా ఉండి వాళ్ళ అమ్మగారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా హోంవర్క్ అయితే పంపుతారు. అది నేను కరెక్ట్ చేసి పంపిస్తానా లేదా అనేది కాదు. ఇంకా కొంతమంది పిల్లలకి ఏమన్నా పరీక్షలు ఉన్నాయి, క్విజ్ ఉన్నాయంటే ఎంతో ప్రాంప్ట్గా అడుగుతారు, ఏంటండి ఏం ప్రిపేర్ చేయించాలి, ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు. అది చాలా మంచి ఆలోచన. ఆ దృక్పథం కూడా నాకు చాలా బాగా నచ్చింది. అలాంటి ఆసక్తి అందరి పేరెంట్స్లో ఉంటే పిల్లలకి ఇంకా బాగా తెలుగు వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది పిల్లలు మంచిగా మాట్లాడుతున్నారు, చాలా బాగా రాసేవారు. దీపక్ గురువు గారితో నిన్న అదే మాట్లాడుతుంటే తెలిసింది, చాలామంది పిల్లలు మర్చిపోయారు. ప్రవేశం బుక్ 1లో ఉన్నవి ఇప్పుడు ప్రవేశం 2 ఎండ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేటప్పటికి చాలా మర్చిపోయారు. సో ఆ రివిజన్ అనే రెస్పాన్సిబిలిటీ కేవలం గురువులకే కాకుండా ఇంట్లో తల్లిదండ్రులు కూడా తీసుకుంటే కొంచెం బాగుంటుంది. అకాడమిక్గా మనము ఏదైనా ఎలా చూస్తాము, మన ఆలోచన ప్రకారము బాగా చదువుకున్నావా, పరీక్ష బాగా రాసావా, ఎన్ని మార్కులు వస్తాయి, ఇదే ఆలోచిస్తాం. పాస్ అవుతావా, అదే స్కూల్లో పాస్ అవుతావా అని అడగరు యాజ్ ఏ పేరెంట్. అదే తెలుగు స్కూల్లో ఏమడుగుతారు, నీకు పాస్ అయ్యే మార్కులు వస్తే చాలు, అది ఓకే, ఏముంది ఏదో చదువుతాం కదా. ఆ తెలుగు అవసరం ఎప్పుడు వస్తుంది,
ఇండియాకి వెళ్ళినప్పుడు మాత్రమే వస్తుంది. ఎందులో వస్తుంది? ఎవరైనా పబ్లిక్ సర్వీస్ ట్రాన్స్పోర్టేషన్ వాడుతుంటే అక్కడ ఆ బస్సుల మీద, అది కూడా రూరల్లో వెళ్తుంటే ఆ బస్సుల మీద పేర్లు చదవడానికి, ఊరి పేర్లు చదవడానికి మాత్రము గుర్తొచ్చే తెలుగు అమెరికాలో గుర్తురాదు. యాజ్ ఎ పేరెంట్ నేను కూడా అదే ఫీల్ అవుతాను. కాకపోతే దీని కంటిన్యూషన్ తల్లిదండ్రులుగా మనకంటే వాళ్లకు ఎక్కువ ఉపయోగపడుతుంది. అందుకు నా విన్నపం ఏంటంటే, ఇంగ్లీషు ఇక్కడ ఉన్న అకాడమిక్స్తో పిల్లలందరూ బాగా చదువుతారు, మనం కూడా బాగా మోటివేట్ చేస్తాము, కరెక్ట్గా స్కూల్లో డ్రాప్ చేస్తాము, కరెక్ట్గా స్కూల్లో పికప్ చేస్తాము, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అన్నీ చూస్తాము, ప్రాంప్ట్గా స్కూల్ టీచర్కి ఏవైనా ఈమెయిల్స్ వస్తే రెస్పాన్స్ కూడా చేస్తాము. కానీ తెలుగు చెప్పే టీచర్లకు మాత్రం రెస్పాన్స్ ఇవ్వరు. కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వలేకపోతున్నారు. చాలా కారణాలు ఉండొచ్చు. నా విన్నపం, ఇక మీదట ఇంకా మనకు మిగిలినది 2 వారాలు, పిల్లల పరీక్షలు రాయాలి. ఆ ఒత్తిడిని పిల్లలు తట్టుకోవాలంటే ఇప్పటి నుంచి తల్లిదండ్రులు కొంచెంగా సహాయం అందించి ప్రిపేర్ చేయాలి, కొంచెం రివిజన్ చేయించాలి. నాకున్న మనబడితో ఉన్న అసోసియేషన్తో నేను ఇంత మటుకు చెప్పగలుగుతున్నాను. ఎవరి మనోభావాలన్నా దెబ్బతీసింటే నన్ను క్షమించండి. చాలామంది అనుకుంటుంటారు హోంవర్క్ల గురించి బాగా ఇరిటేట్ చేస్తున్నామని. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ అండ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ కిడ్స్ కదా. థ్యాంక్ యూ. గురుగారులు అందరూ చాలా చక్కగా చెప్పారు. నేను చెప్పాలనుకున్నవన్నీ మన గురుగారులు చెప్పారు. ప్రత్యేకంగా ఏం లేదండి, మళ్ళీ అదే రిపీట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ అండర్ స్ట్రెస్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఒక ఎగ్జాంపుల్గా నేనే తీసుకుంటే అండి, నేను జస్ట్ సరేలే ఒక తెలుగు వచ్చి ఉండాలి నా పిల్లలకి అన్నట్టు, అసలు మేము వచ్చి 5 ఏళ్ల పైన అయినా కూడా మన బడిలో చేయలేదు. బట్ అందరు వెళ్తున్నారు, సరేలే మన వాళ్ళకు అంటే తెలుగు మాట్లాడతారు కదా చాలు అనుకొని అంత ఇంపార్టెన్స్ తెలియలేదు మొదలు. బట్ తర్వాత అందరు వెళ్తున్నారు కదా, సరేలే వెళ్తారు, ఇంట్లో ఉంటే టీవీ ఐప్యాడ్ ఇవే అవుతుంది కదా, సరే పంపిద్దాం అన్నట్టు అలా మొదలైంది జర్నీ. అయితే అమ్మ నువ్వు వస్తేనే మేము వెళ్తాము అన్నారు పిల్లలు. సరే నాకు పిల్లలంటే ఇష్టము, సరే అని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ ఇక్కడికి వచ్చాక వీళ్ళందరి స్ట్రగుల్స్ ఇప్పుడు తెలుస్తుంది. అంటే గురువుగారు ఎంత ఎఫర్ట్ పెడతారు, ఎంత చదివిస్తారు, అంటే ఒక తల్లిదండ్రులు ఇంట్లో ఎంత కేర్ తీసుకుంటారో మన బడిలో గురువుగారులు అందరూ అంత కేర్గా. అండ్ మీకు నాకు తెలిసి చాలామంది పిల్లలు ఇంటికి వచ్చాక కూడా గురువుగారుల పేర్లు చెప్తారు. పలానా గురువుగారు ఎంత బాగా చెప్తున్నారమ్మా, మంచి డౌట్స్ క్లియర్ చేస్తున్నారు అంటే. నాకు ఆ గట్ ఫీలింగ్ ఉంది. డెఫినెట్గా కొంతమంది పిల్లలైనా గురువుగారుల పేర్లు చెప్తుంటారు. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద గురువుగారులు, ముఖ్యంగా దీపక్ గారు, శ్రీనివాస్ గారు. మీ అసోసియేషన్ చాలా ఏళ్ల నుంచి ఉంది అని తెలుసుకొని మీ కమిట్మెంట్కి చాలా కృతజ్ఞతలండి. అంటే మొదలు 1 సంవత్సరమే సరే చేద్దాం, ఈ సంవత్సరం అలా వాలంటీర్ చేద్దామని స్టార్ట్ అయ్యాను. బట్ వీళ్ళది చూస్తుంటే నాకు కూడా కంటిన్యూ చేద్దామని అలా అనిపిస్తుంది. మ్యాక్సిమం కంటిన్యూ అవ్వడానికే ట్రై చేస్తాం అందరము. మీ అందరి పిల్లలకి కూడా చాలా ఎంతో హ్యాపీ అండి. అంటే వాళ్ళు కూడా గురుగారు చెప్పినట్టు ఎంతో ఉత్సాహంగా వస్తారు, చాలా ఫ్రీగా ఓపెన్గా అడిగేస్తారు. గురుగారు మాకు అది కావాలి, ఇది కావాలి, ఈ సందేహం ఏంటి. మొదట్లో అస్సలు మాట్లాడకపోయేది. బట్ శ్రీనివాస్ గురు అంటే నేను ఇది ప్రసూనంలో అట్లీస్ట్ చెప్తున్నాను, నేను ప్రసూనం గురువు గారినండి శ్రీనివాస్ గారితో. సో ప్రసూనంలో గురువుగారు చెప్పేది, నో మీరు ఇంగ్లీష్ ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్ మాట్లాడకూడదు, తెలుగులోనే చెప్పాలి. ఇప్పుడు మెయిన్ మనకంతా అంటే ఈవెన్ నేను మొదలైనప్పుడు కూడా అది చెప్పినప్పుడు అదే ఇది ఇంగ్లీష్లో అలా అంటారు చూడు, అది ఎక్సలెంట్, దీని మీనింగ్ ఎక్సలెంట్ అని చెప్తే నో ఇంగ్లీష్ రాకూడదు, దాన్ని మీరు యాక్ట్ అన్నా చేసి చెప్పండి అంటే వాళ్ళకి ఆ ఇమాజినేషన్ రావాలి తెలుగులో ఎలా చెప్పాలి. అలానే పప్పులు చెప్పినప్పుడు అదే ఎర్రగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, మీరు పప్పులో వేసుకుంటారు చూడు అది అంటే వాళ్ళు అలా కోరిలేట్ అయ్యి చెప్తున్నారు సమాధానము. అంటే వాళ్ళల్లో కూడా అరే ఎలా చెప్పాలంటే క్రియేటివిటీ పెరుగుతుంది. బేసికల్లీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే తెలుగు రావడమే కాదండి, చాలా హిడెన్
బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మనబడిలో జాయిన్ అయ్యాక. నాట్ ఓన్లీ తెలుగు చదవడం రాయడమే కాదు, క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళకి కొత్త కొత్త పరిచయాలు, స్నేహితులు అవుతున్నారు, అడ్జస్ట్మెంట్ అంటే ఏంటో తెలుస్తుంది పిల్లలకి. అంటే ఇవి మామూలు మన బడిలో కూడా ఉంటుంది, మామూలు స్కూల్స్లలో. బట్ మన బడి అనే వరకు ఇదంతా మన తెలుగు వాళ్ళు, ఆ మన అనే కుటుంబం అనే ఒక ఫీలింగ్ నాకైతే డెఫినెట్గా కనిపించిందండి. అప్పుడప్పుడు చేత కాకపోతే అబ్బాయి వాళ్ళు ఎగ్గొడదాము అని మొదట్లో అనుకునేదాన్ని, బట్ ఇప్పుడు నో, వెళ్ళాల్సిందే. నేనే కాదు, పిల్లలు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు అని నాకైతే అట్లీస్ట్ లాస్ట్ జర్నీలో ఈ పాస్ట్ 1 month నుంచి నో స్కిప్ చేయాలి, ప్రాక్టీస్ మిస్ అవుతుంది అని ఎంతమంది పిల్లలు చాలా కమిటెడ్గా ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళు చాలా సందేహాలు కూడా క్లియర్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో దీనికి తోడుగా పేరెంట్స్కి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది దివ్య గారు చెప్పినట్టు ఫోన్ చేసి ఇది ఎలా, ఎంత మైన్యూట్ డీటెయిల్ కూడా మిస్ కాకుండా అడుగుతున్నారు. మీరు అది పేజ్ నెంబర్ ఇది అన్నారు కదా, ఇది ఒక్కటేనా ఇంకా రెండోది కూడా చెయ్యాలా, అంటే స్కిట్ రిలేటెడ్ కూడా ఏం చేయాలి, తిలకం పెట్టాలా, దీనికి హారం వేయాలా, అంత మైన్యూట్ డౌట్స్ కూడా అడుగుతున్నారు. సో విచ్ ఈజ్ అంటే ఇది బోత్ వేస్ 2 ways ఉంది అని అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ షూర్ మనం అందరం మళ్ళీ వచ్చే సంవత్సరం ఇలాగే కంటిన్యూ అవుతాము. డెఫినెట్గా పిల్లల డెవలప్మెంట్లో మనం అందరం బాగా పాలు పంచుకుంటామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనబడి 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 సిలికాన్ ఆంధ్ర మనబడి 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 సిలికాన్ ఆంధ్ర మనబడి ఆలు దిద్దిస్తూ అమ్మ ఆవు అనిపిస్తూ పాటలనే నేర్పిస్తూ పద్యాలే చదివిస్తూ తెలుగు భాష నేర్పించే మనబడి మాతృభాష నేర్పించే మనబడి మనకి తెలుగు బాట చూపించే మనబడి ఆంగ్ల భాష తెలిసిన మాకు అమ్మ భాష నేర్పించే చదువులమ్మకే గుడి సిలికాన్ ఆంధ్ర మనబడి సిలికాన్ ఆంధ్ర మనబడి. బాలబడి ప్రవేశం ప్రసూనం ప్రకాశం ప్రమోదం ప్రభాసం ఎందరో గురుదేవులందరి కృషి ఫలితం ఈ వెలుగు గమ్మనైన మన తెలుగు. మనబడి విద్యార్థులకు మా అభినందనం, పట్టభద్రులందరికీ అభినందనం. మా సిలికాన్ ఆంధ్రకు విజయం జయం.
బాలబడి విద్యార్థులకు మా అభినందనం పట్టభద్రులందరికీ అభినందనం మా సిలికానాంధ్రకు విజయం జయం